సార్ नहीं तो मैं तेरे को जिंदा नहीं छोड़ेगा। Now it's 11:30. So you do one thing. లొకేషన్ కనిపెట్టాం. ఇప్పుడు వెళ్ళి మాట్లాడేది వినండి సార్. భయపడడానికి ఏం లేదు. నేను చాలా సేఫ్గా ఉన్నాను. నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఫ్లైట్ ట్రైన్ ఏది వద్దు, ఒక బండి పంపితే చాలు. ఉదయం 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతాను. తర్వాత చెప్పింది గుర్తుంచుకోండి. నాకు టికెట్ని రెడీ చేయండి. శ్రీలంక మాత్రమే సేఫ్. అక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. బట్ వన్ థింగ్, ఆ డర్టీ బిచ్ ఉన్నాడు కదా, నేను అక్కడికి వస్తున్నానని వాడికి తెలియకూడదు. వాడిని ముగించామంటే ఇంకా నో ప్రాబ్లం. బండి పంపించాల్సిన చోటు తెలుసు కదా, శ్రీమంగళం. ఎగ్జాక్ట్లీ, నా సెంట్రల్ జైల్ ఫ్రెండ్. సార్, ఫోర్స్ వెళ్తున్నారు సార్. దానికి ముందే ఆర్డీఓకి ఇన్ఫార్మ్ చేయాలి సార్. ఆ ఇంటి డోర్ గనక ఓపెన్గా ఉంటే అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్. బై ది బై, ఆర్డీఓకి ఈ విషయం చెప్పండి సార్. హలో, నువ్వు లోపలికెళ్ళు. ఏంటి ఈ సమయంలో? ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఇదిగో, ఇదేంటో తెలుసా? పేపర్ అని తెలుసు, కానీ లోపల ఏం రాసిందో తెలీదు. నేను కలెక్టర్ కి రిపోర్ట్ చేయబోతున్నా. ఎందుకు? నేను ఇక్కడ నుంచి ఏం దొంగతనం చేయలేదు. అది కాదు, మిస్టర్ ముకుందన్ కి అనుకూలమైన రిపోర్ట్. రేపటి నుంచి ఈ ప్రాపర్టీ మొత్తానికి హక్కుదారులు మీరే. థ్యాంక్ యూ. నేను ఇంత పెద్ద విషయం చెప్పాను, మీ మొహంలో అసలు సంతోషమే లేదు. సంతోషం లేదని ఎవరన్నారు? అది కాదు, ఇక్కడ మీరు తప్ప వేరింకెవరన్నా ఉన్నారా? లేదే. ఉన్నారే. ఎవరు? కుమార్ ఇప్పుడు ఇక్కడ లేడు, ఊర్మిస్ ఉన్నాడు. పిలవాలా? వద్దు. Nobody is here. ఇదిగో ఇదిగో, ఇటువైపు వెళ్ళు వెళ్ళు. సర్చ్ దిస్ వే. అటువైపు. ఏంటి సార్, ఏంటి సార్, ఏమైంది? మీ వాళ్ళు ఏమన్నా కనపడతలేదా? నేను ఒక్క నిమిషం. స్టాప్ దేర్, డోంట్ మూవ్. తీసుకోండి. Take him also. దేవుడు తలుచుకున్నా నువ్వు అసలు మారం. అలా కాదు, నేను పెద్ద కేసు, అన్బెయిలబుల్, జామీన్ లేని వారెంట్. ఇది మామూలు నేరమా? ఇంటర్నేషనల్ క్రిమినల్ ని నువ్వు దాచిపెట్టావు. నీ ద్వారా ఆమె పట్టుకుంది. అందుకే నన్ను తమాషా చూడమంటావా? ఈ చేతుల్లోనే నువ్వు పెరిగావు. నన్నేం చేయమంటావు? నేను డబ్బు గురించి ఆలోచించలేదు. లక్షల కొద్ది ఖర్చు పెట్టాను. కేసుల నుంచి బయటికి తీసుకొచ్చాను కదా.
నువ్వు తన మీద చూపించిన ప్రేమంతా చూసి తను నీకు అనుకూలంగా రిపోర్ట్ ఏదైనా ఇచ్చిందా? లేదు కదా. రాసినట్టుగా నటించింది, తర్వాత చింపేసింది. ఇప్పుడు ఎవరు మూర్ఖులయ్యారు? నిన్నే మూర్ఖుని చేసింది. నీకు ప్రేమే కదా ముఖ్యం. వెళ్ళి లవ్ చేసుకోరా. రే, ఆమె నిన్ను బాగా మోసం చేస్తోంది. తన ప్రాణాలు కూడా నువ్వు కాపాడావు. ఆ అడవిలోంచి చిన్న గేటు కూడా పడకుండా ఆమె నువ్వు తీసుకొచ్చావు. నిన్ను ఇంత భద్రంగా పెంచిన నన్ను ఎదిరించి తనకి ఒత్తాస పలికావు కదా. అందుకైనా ఆమె నీకు కృతజ్ఞత చూపించాలి కదా. చూపించింది ఎవరికి? గవర్నమెంట్ కి. అతను నీ ఇంటికి రావడం ఆమె గమనించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆమెకు తెలుసు ఇది గోల్డెన్ ఛాన్స్ అని. ఈ కేసులో నువ్వు లోపలికి వెళ్ళావంటే మళ్ళీ జీవితంలో బయటకు రాలేవు. లేదంటే పోలీసులకు చెప్పడానికి ముందే అతన్ని పంపించేయమని చెప్పి తను నీతో చెప్పుండేది కదా. నువ్వు అమాయకుడివి, అది తను ఉపయోగించుకుంది. నువ్వు చెప్పేది వింటానికైనా తను నిలబడిందా? ఎలా నిలబడుతుంది? జీవితాంతం నిన్ను జైల్లో ఉండేలాగా చేసి నీ ఆస్తంతో అనుభవించాలనే కదా తన ప్లాన్. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్ను ఎవరైనా మోసం చేస్తే నేను ఊరుకోను. నిన్ను ఎవరు ఇక్కడ మోసం చెయ్యలేరు. ఇంతకాలం ఇతరుల కోసమే నువ్వు దాదాగా ఉన్నావు. ఇకపైన నీకోసం ఈ అంకుల్ నీతో పాటు ఉంటాడు. వెళ్ళిదని చంపేయి. డబ్బు విరజిమ్మితే ఎటువంటి చట్టానైనా మార్చొచ్చని నీకు తెలుసు కదా. కేసులో అరెస్ట్ అయిన నిందితుడకు శిక్ష. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గోపీనాథ్ కొడుకు ముకుందన్కి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఆ రోజు నేను చదివిన న్యూసే నీ గురించి నేను తెలుసుకోగలిగాను. నేను మీ నాన్న గోపీనాథ్ గారు మేము ఒకే క్లాస్మేటే కాదు, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాలేజీలో సకల కళా వీరుడని చెప్పాలంటే మీ నాన్నే. కోటీశ్వరుడైన తాతకి ఒకే ఒక కొడుకు. డిగ్రీ అయిపోయిన తర్వాత పని కోసం మీ నాన్న ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. నాకు ఊర్లో ఒక ఉపాధ్యాయుడి పని దొరికింది. చివరిగా మీ నాన్న చూసింది మీ నాన్న పెళ్లి రోజున. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత గోపీనాథ్ కొడుకు ముకుందనని జైల్లో ఉన్నాడని తెలుసుకున్నాను. అది నేను నమ్మలేకపోయాను. దాని వెనకాలన్న నిజాన్ని తెలుసుకోవాలనుకున్నాను. మర్యాద కలిగిన కోర్టు 1973 మే నెల 10వ తారీఖు తీర్పు ఏంటంటే, అడ్వకేట్ దామోదర్ గారు గార్డియన్ గా బాధ్యత తీసుకొని పెంచడానికి శ్రీమంగళం ఆస్తికి వారసుడు 10 సంవత్సరాలు ఉన్న ముకుందాన్ని ఇండియన్ సెక్షన్ 307 ప్రకారం హత్య చేశాడని, సాక్షుల ద్వారా సరైన ఎవిడెన్స్ ద్వారా హత్య చేశాడని కోర్టుకు తెలిసింది. అయినా కూడా హంతకుడు వయసు జ్ఞాపకం పెట్టుకొని కఠినమైన దండన విధిస్తే మళ్లీ ఇలాంటి తప్పులే చేస్తాడని జ్ఞాపకం పెట్టుకొని జస్టిస్ యాక్ట్ ప్రకారం హంతకుడైన ముకుంద గారిని చిల్డ్రన్స్ జైల్లో వెయ్యమని, ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు అక్కడే ఉండాలని ఈ కోర్టు తీర్పునిస్తోంది. తీర్పు యొక్క రిపోర్ట్ ని హంతకుడైన గార్డియన్ కి అడ్వకేట్ దామోదర్కి ఇవ్వాలని ఈ కోర్టు తీర్పునిస్తోంది. చెప్పిందంతా విన్నావు కదా, ఎందుకు ఇలా చేసావు? ఏడకండి అంకుల్, మీరు ఏడకండి. తప్పైన ఆధారాన్ని తయారు చేసి కోర్టును మోసం చేసి నీ యొక్క గార్డియన్ పదవిని దక్కించుకున్నాడని నంబియారు. నీకు రావాల్సింది వసదైన జీవితాన్ని,
నీకన్నీ అప్పచెప్పారు. నువ్వు చిన్న వయసులో ఆడుకునేటప్పుడు నీ చేతిలో ఉన్న ఇన్ని ఆయుధాలు. చిన్న వయసు నుంచే గోడు ముద్దలు పెట్టి నిన్ను రౌడీగా పిలిచారు. ముందు చిన్నప్పుడు చదివిన జైలు, 10 సంవత్సరాలకి ఒక హంతకుడివి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే కేసులో నిన్ను ఇరికించి మళ్ళీ జైలుకి పంపించారు. చెప్పాలంటే నిన్ను బానిసగా పెంచారు. శ్రీమంగళం ఒకే ఆస్తిపరుడు 14 సంవత్సరాల ముకుందన్ కోకట్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 120/96 కేసులో సరైన ఎవిడెన్స్, సరైన సాక్షి ఉండడం వలన ఇండియన్ చట్టం ద్వారా 307, 302 ఈ సెక్షన్ ద్వారా ముద్దాయిని శిక్షించి ముద్దాయికి ఆయుల్ ఖైదీగా ఈ కోర్టు నిర్ణయించింది. ఈ ముద్దాయికి వయసు మూలన 307 సెక్షన్ ద్వారా అతను చేసిన తప్పు దండన ఇవ్వలేకపోవడం, జైలు శిక్ష మాత్రం ముద్దాయి అనుభవించాలని కోర్టు నిర్ణయిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండరా, మనం హైకోర్టుకు అప్పీల్ చేద్దాం. అంకుల్ నీకు తోడుగా ఉంటాడు. నీకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు చట్ట ప్రకారం నీకు రావాల్సిన ఆస్తి నీకు తిరిగి రావాల్సిన సమయం వచ్చింది. ఆ తర్వాత ఒక కేసులో మళ్ళీ అతని కోసం వెళ్ళవలసి వచ్చింది. అది అతను చేసిన ఒక తంత్రం. నీ పేరులో ఉన్న ఆస్తి ఎప్పుడూ తన చేతి నుండి పోకూడదని తను ఎక్కువగా ఆలోచించాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను. చనిపోయిన నా స్నేహితుడి కోసం ఇదైనా నేను చేస్తాను. నా యొక్క స్టూడెంటే అప్పుడు కలెక్టర్. మేమిద్దరం చీఫ్ మినిస్టర్ని కలిసి గార్డెన్గా ఉన్న అతనికి మేము కంప్లైంట్ ఇచ్చాం. కూర్చో బాబు. ఆంధ్ర నుంచి పంపించేయడం అది మనం చేసిన తప్పు. ఈయన ఇక్కడే ఉండుంటే రౌడీలందరినీ మార్చేవారు కదా. హలో, ఇస్తున్నాను. ముస్తఫా సార్. ఏంటి ముస్తఫా, 17వ తారీఖా? 17వ తారీఖు ప్రోగ్రాం ఏంటో చూడు. సార్ ఆ రోజు ప్రోగ్రాం ఉంది. 17వ తారీఖు నాకు ప్రోగ్రాం ఉంది తమ్ముడు. ఆ రోజు కుదరదు. ఒకవేళ చేద్దాం. రేపు నువ్వు ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇసుక దోపిడీ విషయంలో ఎమ్మెల్యే ఇచ్చిన కంప్లైంట్ మీకు రాలేదా? ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. ఒక్కొక్క టోల్ గేట్లను ఒక్కొక్క పోలీసులను వేసున్నాం సార్. ఒక్క పోలీసా? అపోజిషన్ పార్టీ లీడరు ఈ ఊరు వాడు. ఒక్కొక్క పోలీసుకి బదులుగా ఒక్కొక్క చోట ఓ పోలీస్ స్టేషన్ కట్టాల్సి ఉంటుంది. సార్, ఒక పర్సనల్ విషయం చెప్పాల్సింది. చెప్పు. ఉదయం నుంచి అన్ని తలపోటు విషయాలే. ఇప్పుడు పర్సనల్ మ్యాటరా ఏంటో చెప్పు. ఇతను నా ఒక టీచర్ సార్. నమస్కారం. ఇతను మీ దగ్గర ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. కంప్లైంట్ నా మీదేనా? ఈ లోకంలో మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? విన్నావా? ఈయన మనతోనే వేళ కొళలాడుతున్నాడు. విషయాన్ని చెప్పవయ్యా. అతని పైన నమ్మకం పోయినందువల్ల కోర్టు గార్డెన్ స్థానం పట్టుకున్నారు. దానికి బదులుగా గవర్నమెంట్ ఒక రిసీవర్ వెచ్చి దాన్ని ముగించారు. న్యాయం ధర్మం కాపాడే నా కూతురని నేను గర్వంగా చెప్పుకున్నాను. ఎంత చెడ్డ విషయానికైనా తన సహాయం చేయదు. అందువల్ల కలెక్టర్ తనని రిసీవర్గా పెట్టుకున్నారు. మీ ఇంటి నుంచి ఒక చీపిప్పును కూడా బయటకు పోకూడదని తను జాగ్రత్త పడింది. దానివల్లే తను ఇంత స్ట్రిక్ట్గా ఉంది. ఇదిగో ఇవన్నీ నీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్. నీకిమ్మని తను నాకిచ్చింది. ఇవి శ్రీమంగళం ఇంటి తాళాలు. ఇక మీదటి తను అక్కడికి రాదు. వేరెక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటున్నాను. వస్తాను.